పెడుతున్నా, చూసి నేర్చుకోండి. మీకేమైనా తెలియకపోతే నన్ను అడగండి, చెబుతా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అత్తయ్య గారు అయితే చక్రాలు చేస్తున్నారండి. పల్లెటూరు స్టైల్లో ఎలా ప్రిపేర్ చేపిస్తారో చూడండి మీరు కూడా. ఒక 2 కేజీలు అయితే వరిపిండి వేశారు, 1 కేజీన్నర అయితే శనగపిండి వేశారు. రెండింటికి పెద్ద తేడా ఏం లేదండి, కొంచెం తగ్గించారు. శనగపిండి అయితే 2 ఈక్వల్గా ఉంటే మెత్తగా ఉంటాయని, కొంచెం కరకరలాడాలి కదండి, అందుకని చెప్పి చక్రాలకైతే కలిపేస్తున్నారు. చూస్తున్నారు కదా, వామ్ అయితే నలుపుతున్నారు. నలపాలంట, నాకు తెలియక నేను ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా వేసేస్తాను. తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి, యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం అయితే స్పైసీ ఎక్కువ వేస్తుంది మా అత్తయ్య, తింటే స్పైసీ ఉంటేనే బాగుంటుందని. చూడండి ఎంత స్పీడ్గా కలుపుతున్నారు. మనకైతే ఇలా రాదు కదండి, మనమైతే నిదానంగా కలుపుకొని చేసుకునేసరికి మనకు టైం పడుతుంది. సో ఊర్లో ఉండే వాళ్ళకి వాళ్ళు అన్ని పనులు బాగా చేస్తారు. మీకు ఇంకో విషయం అండి, మా అత్తయ్య గారు అయితే ఈరోజు చక్రాలు అయిపోగానే రేపు వచ్చేసి అరిసెలకైతే దంచేస్తారంట. మీకు చూపిస్తాను. డైరెక్ట్గా అరిసెలకి మిల్లు అయితే పట్టించరు, వాళ్ళు ఎలా దంచుతారో కూడా మీకు చూపిస్తాను. లైవ్ కూడా ఇస్తాను, అందరైతే కనెక్ట్ అవ్వండి లైవ్కి. చూడండి, వాటర్ అయితే యాడ్ చేశారు. మీకు ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు సాల్ట్ ఉప్పు వేయరండి, కల్లుప్పు వేసేసి గిన్నెలో కనిపిస్తుంది కదా, కల్లుప్పు వేసేసి దాంట్లో వాటర్ యాడ్ చేసి అవి కరిగే కొంది సాల్ట్ కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగా వస్తుందంట. సో అందుకని వాటర్లో కరగబెట్టేసి ఆ కల్లుప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. వాటర్ వేసుకుంటా చూడండి, మా అత్తయ్య ఎలా అయితే కలుపుతుందో అలా కలపాలి. చుట్టూరు కలుపుకుంటా, గట్టిగా కూడా కలపకూడదండి, కలిపితే బాగోవు. సో లూజ్గానే ఉండాలి పిండి. మా అత్తయ్య గారు చెప్పిన విధంగా అయితే చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా చేశారు. మా అత్తయ్య ఏ వంటలైనా సూపర్గా చేస్తండి. బజ్జీలైనా, నేను ఫస్ట్ టైం బజ్జీలు నేర్చుకుంది కూడా మా అత్తయ్య దగ్గరేనండి. నాకు అంతకుముందు బజ్జీలు కూడా రావు, తను చాలా టేస్టీగా చేస్తుంది. నేను బజ్జీలు చేసిన దానికి చాలా అంటే చాలా రెస్పాండ్ వచ్చింది, మంచిగా వ్యూస్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత లూజ్గా కలిపారో, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. అది వాళ్ళు చూడండి టేస్ట్ ఎలా చూస్తున్నారు. చక్కగా అయిపోయింది, పిండి కలపటం అయిపోయింది. సో ఇప్పుడైతే పెట్టేసింది మా అత్తయ్య. స్టవ్ ఉంటుంది కదండి, ఇంట్లో అయితే చేయలేము కదా, ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మనం బయట అయితే పెట్టుకోవాలి. స్టాండ్ పూలు ఉంటాయి కదండి, అవి పెట్టేస్తారు. చూస్తున్నారు కదా, గన్ని పెట్టి చేసేస్తుంది మా అత్తయ్య. స్టార్ట్ అయింది, నేను కూడా పక్కనే కూర్చున్నాను. అవి చూడండి ఎంత చక్కగా అయిపోతున్నాయి, స్పీడ్గా అయిపోతున్నాయి. టేస్టీగా సూపర్గా ఉంటాయండి. ఇంక సంక్రాంతి కదా, చెక్కలు అరిసెలు, కజ్జికాయలు, గవ్వలు, అన్ని రకరకాల పిండి వంటలు ఉంటాయండి. పట్టణంలో ఏముంటుందండి, పల్లెటూరుకు వస్తే కదా అభిమానం, మన వాళ్ళు, మన చుట్టాలు, బంధువులు అంతా, ఫ్రెండ్స్ అందరం కలవచ్చు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నా సరే సంక్రాంతికి వచ్చేసరికి మన ఊరికి మనం రావాలండి. పల్లెటూరులో ఉన్నంత ఆనందం, ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి. ఇప్పుడైతే అది ఉడికింది, తీసేస్తుంది మా అత్తయ్య. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. కరకరలాడుతా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి చక్రాలు. అలాగా ఇలా గన్ను తీసుకుంటే బాగుంటుందండి, మనకి ఆవిరి కట్టుకుని ఉంటుంది. కొంతమంది గిద్దలతో కూడా ఉత్తారు కదండి, వాటితో కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. పెద్ద కడాయి పెడితే ఇంకా బాగానే వస్తాయి, కానీ మాకు ఉన్న కడాయి ఏదైతే ఉందో అది దాంతోనే చేసుకుంటున్నాము. నీట్గా నిదానంగా అయితే శుభ్రంగా ఉడికిచ్చేసుకుందాం. సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఓన్లీ పిండి కలపడమే లేట్, కానీ సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయి కారాలు. ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి, చాలా అంటే బాగుంటాయి. రకరకాలుగా చేస్తారు కండి, పుట్నాల పప్పుతో, శనగపిండితో అలా చేస్తారు, మినప్పిండితో చేస్తారు. నేను ఈసారి ఒక 2 days ఆగి మినప్పిండితో కూడా చూపిస్తాను. సో ఇలా అయితే అయిపోయాయి, చేసేసాము. అన్నీ కూడా అలాగే వేసేసుకొని
ఇదైతే నేను ఫ్యాన్సీ స్టోర్లో అయితే తీసుకున్నానండి, స్టీల్ షాప్లో. చక్రాలు ఒత్తుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అది. శనగపిండి వేయగానే ఇంకా చేతికి వేడి కూడా తగలకుండా ఉంటుంది. జస్ట్ గనలాగా ప్రెస్ చేసుకోవటమే పిండి. చూడండి అయిపోయింది. ఆయిల్ బాగా వేడెక్కాలండి ఫస్ట్. వేడెక్కకుండా చేస్తే మెత్తగా వస్తాయి. బాగా వేడెక్కితేనే బాగా వస్తాయి. అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.